అండ్ ఇంకా నియోజకవర్గంలో జనాల నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది ఎవరో టీడీపీ నాయకుల నుంచో వాళ్ళ నుంచి మాట్లాడిన విషయాలు కాదు. జనరల్గా నియోజకవర్గంలో మాట్లాడుతున్న సందర్భాల్లో మీరు చాలా చేసి ఉండొచ్చు, కానీ ఒకటి రెండు సందర్భాల్లో ఏమన్నా జనాలు మాట్లాడుకుంటున్న అంశాలనే నేను ప్రస్తావిస్తున్నా. సో మీకు పట్టులేని మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో ప్రజలను అసలు పట్టించుకోవట్లేదు. సో కుటుంబ సభ్యులందరూ ఒక్కో మండలాన్ని ఒక్కొక్కరు పంచుకున్నారు. మీరు గతంలో కూడా అదే ఆరోపణలు చేసేవారు, కుటుంబం అంతా కలిపి మండలాలను పంచుకుని చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు మళ్ళీ మధుసూదన్ రెడ్డి అదే చేస్తున్నారనేది నియోజకవర్గం మంచి పాయింట్. పక్కన ఇప్పుడే చెప్పాను కదా, 1.5 కోటి పెట్టి నీళ్ళు ఇచ్చానని. చంద్రబాబు సామాజిక వర్గం ఉండేదమ్మా. మధుసూదన్ చూడు, తొట్టంబేడు ఎవరుండేది, నాయుడు సామాజిక వర్గం, వాళ్ళకి నీళ్ళు ఇచ్చానమ్మా. నా పక్కన ఉండేది వాళ్ళే అమ్మా. వాసునాయుడు ఎవరు, ఆయనకి ఏ పదవి ఇచ్చాను, అందరూ నా దగ్గర పక్కన ఉండారు. అట్లా ఏమి మేము పంచుకోవటం కాదు, బాధ్యత, నా కూతురు బాధ్యత. వాళ్ళు తిన్నారు. నాకైతే ఒక ట్రెండ్ కనిపిస్తుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో. సో నాయకులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మధ్యన ఏ రకమైన పోరాటం జరుగుతుందో, నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కూడా మాటలు కావచ్చు, పరస్పర విమర్శలు కావచ్చు, వ్యక్తిగత విమర్శలు కావచ్చు, అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల్లో కూడా అదే సిచ్యువేషన్. ఇంతకుముందు బహుశా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య అభివృద్ధి కోసం డిస్కషన్స్ ఉండేవి, కానీ బహుశా ఇలాంటి డిస్కషన్స్ ఎవరైనా, మీరైనా, సుధీర్ రెడ్డి గారైనా, మీరైనా, ఎవరైనా. సో ఈ స్థాయిలో రాజకీయం వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, పేద ప్రజల నుంచి మీకు వస్తున్న భరోసా చూసుకుని వాళ్ళకి నా మీద ఏదో ఒకటి తెల్లాలు లేస్తే, నిన్న ఒక సైటు రాచేసి పొల్లు పెట్టి ఆ సైటు మధుసూదన్ రెడ్డి వాళ్ళు పిల్లకాయలు, ఆమె ఏం చెప్పలా, ఈడే ఒక సోషల్ మీడియాలో ఫోటో పెట్టి చేసేసాడు. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది, ఎమ్మెల్యే గారు సంబంధం లేదు, ఇది మాకు ఇంకొక కుటుంబానికి గలాటని. చీప్గా అది కూడా నన్ను పెట్టినారు. నేను ఒకటి అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలు మీరు సంపాదించారు కదా, ఓరందూరాలంటే పేరుంది కదా, పెద్ద పేరా. చచ్చిపోతే 10,000 ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇచ్చే ఎమ్మెల్యే ఒక్కని చెప్పు, మీరేం చెప్తారు? ఈ ప్రపంచంలో 5 మంది చచ్చిపోయినా, 10 మంది చచ్చిపోయినా 10,000 రూపాయలు ఇచ్చే ఏకైక ఎమ్మెల్యే ఈ ప్రపంచంలో ఒక మధుసూదన్ రెడ్డి. ముస్లిమ్స్కి బీరువా, మంచం, టీవీ ఈ చిత్తూరు జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, పాకిస్తాన్లో, దుబాయ్లో, కోవిట్లో పెద్ద పెద్ద షేడ్లు ఉండే దగ్గర ఎవడైనా ఇస్తున్నాడు ముస్లిమ్స్కి అడగండి, మధుసూదన్ రెడ్డి ఇస్తున్నాడు. అప్పుడు మోహన్ బాబులు వస్తే బాంబులు, కత్తులు ఎత్తుకుని తిరిగితే, ఇప్పుడు గన్ కల్చర్ ఏంది కాలస్లో? ఏంది కల్చర్? లివెన్ సినిమాలో ఏదైనా అనిమల్ సినిమా చూసేసినావా? ఏకే పట్టు కొట్టుకునేసి దానికి లివేనా ఏదే సోలార్ ఏదో ఒకటి వచ్చింది మన ప్రభాస్ది, పట్టు కొట్టుకుని వెళ్ళిపోయేదానికి సినిమా అనుకుంటున్నారు వాళ్ళు. గన్లేంది కల్చర్. మీరు నా ప్రజలకు ఇస్తున్న కీలకమైన హామీలు ఏంటి? మరో 5 ఏళ్ళు ప్రజలు మీకు అధికారం ఇస్తే ఏం చేయబోతున్నారు కాళహస్తి నియోజకవర్గానికి? టాప్ 2 పాయింట్స్ చెప్పండి సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి 9 నవరత్నాలు ఉన్నాయి, నాయి 9 నవరత్నాలు ఉన్నాయి. కంటిన్యూ చేస్తారు. అవి కంటిన్యూ. నా నవరత్నాలు ఉన్నాయి అంటే జగన్ అన్న నవరత్నాలు స్టేట్, జగన్ మామయ్య సాంగ్యం ఒకటి పెట్టాను, ఎవరైతే చనిపోయిన భరోసా, జగన్ సార్ భరోసా ఒకటి పెట్టాను. అదేవిధంగా ఈ 9 నవరత్నాలు చదువు. ఒక డెసిషన్ ఇచ్చారు ప్రజలు. సో ఇప్పుడు చూసారు డైరెక్ట్ గా, చేసిన తర్వాత ఇప్పుడు మ్యాండేట్ ఏంటి అనేది మీరు అంటున్నట్టుగా ఆ మ్యాండేట్ ప్రజలు ఇస్తారు. పాస్ అయిపోయాడు కదమ్మా, అప్పుడు ఎగ్జామ్ పేపర్ కంటిన్యూటీ అంటే చూసిన తర్వాత నేరుగా. ఓకే, నువ్వు చెప్పిన పాయింట్ నా చేత ముందే నేను చెప్తా. చంద్రబాబు నాయుడుకి ఎగ్జామ్ పేపర్ ఇచ్చినారు, ఆయన పాస్ అవుతాడు, బాగా రాస్తాడు అనుకున్నారు ప్రజలు. ఆయన ఫెయిల్యూర్ అయిపోయినాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి పేపర్ ఇచ్చినారు, క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్ కరెక్ట్ గా రాస్తాడు, అందరినీ బాగా పాస్ అవుతాడు, పాస్ అయిపోయినాడు. అన్ని ఫస్ట్ టైం క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారు కాబట్టి ప్రజలు ఏ మ్యాండేట్ ఇస్తారు అనేది నిజంగా అందరూ ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. సో మీరు టీచర్ రుద్దరా, బాగా రాస్తారు, రుద్దరా టీచర్ బాగా 10th క్లాస్ రాసేప్పుడు ఎంతైనా కానోడైనా సరే మార్కులు ఒక 4 మార్కులు తగ్గిస్తాడు, కానీ 100కు 100 రాసినప్పుడు 90 రాస్తాడు, 80 రాస్తాడు. చంద్రబాబు నాయుడు రాసిన డూప్లికేట్ గా 0 పెట్టేసి పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు, ఆల్ ద బెస్ట్. సో మళ్ళీ మీరు ప్రజల్లోకి మీరు ఏం చెప్పాలి, మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, మీ ట్రూత్ అదంతా ప్రజలకు చూపించి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కానీ మరోసారి కాళహస్తికి వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ యాటిట్యూడ్తో ఖచ్చితంగా సక్సెస్ అవుతారని. మీరేం చేయాలంటే తల్లి, నా దగ్గరకు వచ్చేప్పుడు నెక్స్ట్ ఇంకొక మీటింగ్ ఎలక్షన్ లోపల పెట్టండి, తను చేసిన అభివృద్ధి తీసుకురండి, నా బుక్ ఇస్తా, నువ్వే మార్కులు యువర్ టీచర్ మార్కులు నాకే, అతనికి ఎవరు పాస్ అవుతారు. నీది హైదరాబాద్, నువ్వు ఎవరో నాకు తెలియదు, వచ్చిన ఇంటర్వ్యూ తీసుకున్నావు, అతనికి నువ్వు ఎవరో తెలియదు. రియాలిటీ ఉంటుంది కదా, 100%. ఎస్ రియాలిటీ. ఆ బుక్ లో మార్కులై, నా బుక్ లో మార్కులై, మీకు నచ్చినప్పుడు జనాలు స్టేట్మెంట్ ఇస్తారు. అందరికి తెలుసు ఎవరు ఏమనేది. రాముడు కావాలన్నా
రవణాసుడు కావాలనేది కాలాసత్వం. ఓకే, ఇది చెప్పండి, ఈసారికి మీరు నెగ్గేస్తే నెక్స్ట్ టైం టికెట్ పవిత్రారెడ్డి. సో ఇప్పుడు యాక్చువల్ గా మీతో కలిసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అన్ని ప్రశ్నలకి బహుశా మీకు సమాధానం తెలియదేమో, ఎందుకంటే సగం రాజకీయం సగం రియాలిటీ చెప్పుకుంటావా. నా కూతురైనా ఎవరైనా నా సర్వీస్ నేను ఇక్కడ ఉండాలని కోరుకుంటా. నా కూతురు బాగా సర్వీస్ చేస్తే 175 నియోజకవర్గాలు అవుతున్నాయి, ఇంకొక దిగడం పోతుంది. అర్థమైందా? నేను ఓపెన్ మనసులో నేను డూప్లికేట్ అనుకోలేదు. నెక్స్ట్ నా కూతురు ఇస్ డూప్లికేట్. నెక్స్ట్ ఇంకా 170. మనసులో ఏమన్నా కాన్స్టిట్యుయెన్సీ ఉందా ఇప్పటికి? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు. మన ఎవరమ్మా బస్ టికెట్ ఇచ్చేది అతను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బ్లెస్సింగ్ అందరికి. మీ బిగ్ టీవీ కూడా